హాయ్ ఫ్రెండ్స్, మనం పత్రములో పిండి రుబ్బుకుంటాం చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంతమందికి అది కూడా తెలియట్లేదు. ఇలాగా పత్రంలో ఇది మినపిండి అండి, మినపప్పుని ఇలా రుబ్బుతున్నాము చూడండి. చూడండి ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి ఇలా పిండి రుబ్బుకోవాలమ్మా, ఇలా రోట్లో పచ్చిమిరకాయల పచ్చడి, దోసకాయ పచ్చడి, ఇలాంటి పచ్చళ్ళు చేస్తుంటే మంచి టేస్ట్గా ఉంటాయి అవి కూడా. అలాగే మన ఆడపిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయం అలవాటు అవుతుంది. అలాగే రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, పచ్చిమిరకాయల పచ్చడి కానీ దోసకాయ పచ్చడి కానీ. ఫ్రెండ్స్, మీరు కూడా మన ఇంట్లో ఉన్న మన ఆడపిల్లలకి ఇది తెలియజెప్పి వాళ్ళకు కూడా అలవాటు చేయాలని కోరుకుంటున్నాను. మన సంస్కృతి, మన సాంప్రదాయాలన్నీ వాళ్ళకి తెలియాలి ఫ్రెండ్స్. మీరు కూడా నేర్పే బాధ్యత ఇంట్లో ఉన్న తల్లిది ఉంటుంది. దీని మీద అందరూ అర్థం చేసుకుని చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంటుంది రోలు అంటే ఏంటి, పత్రం అంటే ఏంటి, దానికి గురుసు అనేది మీరందరూ తెలియజెప్పాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. చూసారు ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం కదా, ఏదో గట్టిగా తింటారు. రేపు రోటి పచ్చడి చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కానీ ఫ్రెండ్స్, ఓకే, నువ్వు తిప్పమ్మా, నువ్వు గట్టిగా. అది ఓకే ఫ్రెండ్స్, మీరందరూ ఇవాళ శుభ్రంగా దీన్ని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. బాయ్.